తెలుగు నటుడు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ పోసాని కృష్ణమురళి గారిని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఉన్న పోసాని గారికి నోటీసులు ఇచ్చి మరీ అరెస్ట్ చేశారు. పోసాని గారు గతంలో లోకేష్, పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగింది. కాకపోతే ఈ అరెస్ట్ సరైనదేనా? అలా అరెస్ట్ చేయవచ్చా? ఎలా అరెస్ట్ చేశారనే విషయం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. బెయిల్ దొరుకుతుందా అని నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఇందులో ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి? పోసాని గారి మీద పెట్టిన పీటీ వారెంట్ అంటే ఏంటి? కస్టడీ అంటే ఏంటి? ఎలాంటి శిక్షలు పడతాయి? అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారంగా రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. అంటే ఎవరైనా తన భావాలను స్వేచ్ఛగా రైటింగ్ ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, ఆర్ట్ ద్వారా కానీ వ్యక్తపరచవచ్చు. ఏ విషయం మీద అయినా మన అభిప్రాయాన్ని, స్పందనని తెలియచేయవచ్చు. కానీ అదే రాజ్యాంగం ఆర్టికల్ 19 క్లాజ్ 2 స్పష్టంగా ఈ హక్కులకి లిమిట్స్ పెట్టింది. అదేంటంటే ఇది సంపూర్ణ హక్కు కాదు. అంటే ఈ హక్కుని మనం ఎలా పడితే అలా యూజ్ చేయలేము. ఎదుటి వారి మీద ఎలా పడితే అలా మాట్లాడలేము. వారి డాటా లీక్ చేయడం, ప్రభుత్వ రహస్యాల్ని బట్టబయలు చేయడం, ఎదుటి వారి వ్యక్తిగత విషయాలు బయట పెడితే అలా ఎదుటి వారిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో మాట్లాడడం లాంటి విషయాలపై రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి.